హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు జరిగిందంటే 4th March 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటాడంటే, సమ్ ఆఫ్ 480 రూపీస్ అమౌంట్స్ టు 600 రూపీస్ ఇన్ 5 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ వాజ్ 2% హయ్యర్, బై హౌ మచ్ వుడ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంక్రీజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం 480 రూపాయలు బారు వడ్డీతో 5 సంవత్సరాలలో 600 రూపాయలు అవుతుంది. వడ్డీ రేటు 2% ఎక్కువగా ఉంటే వడ్డీ ఎంత పెరుగుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 480 రూపీస్ అనమాట, అసలు 480 రూపాయలు. అది 5 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్తో 600 రూపాయలు అవుతుంది అనమాట. 480 రూపీస్ అనేది 5 yearsలో 600 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే, ఇంట్రెస్ట్ అనేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రీవియస్గా ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు 2% హయ్యర్ ఉంటుంది. అంటే 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ అనేది అమౌంట్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. లెటెస్ట్ సే ప్రీవియస్గా ఇనీషియల్గా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% పర్ యానం అనుకుంటే, పర్ యానం ఎందుకు అనాలి, ఇయర్స్లో ఉంది కాబట్టి టైం పీరియడ్ అనేది ఇక్కడ కూడా ఇయర్స్లోనే ఉండాలి. కాబట్టి ఇనీషియల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 6% పర్ యానం అనుకుంటే, ఇప్పుడు ఏమైంది 2% ఇంక్రీజ్ అయింది, ఓకేనా. సో 2% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే R+2% పర్ యానం అవుతుంది, ఓకేనా. ఇలా కనుక జరిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెరిగితే ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ రూపంలో, మనీ రూపంలో ఎంత పెరుగుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ పర్ యానం 6% కాబట్టి 1 yearకి 6% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% పర్ యానం కాబట్టి 1 yearకి 6% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడేమో 1 yearకి R+2% ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి దీంతో పోలిస్తే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే 2% ఇంక్రీజ్ అవుతుంది 1 yearకి. 1 yearకి 2% ఇంక్రీజ్ అయితే టోటల్ 5 years కదా, మరి 5 yearsకి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 5 × 2 10% ఇంక్రీజ్ అవ్వాలి, అవునా కదా. 1 yearకి 2% ఇంక్రీజ్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది. అలా 5 yearsలో 10% ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనీ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీనికోసం మనకి ప్రిన్సిపల్ ఎంత, 480 కదా. సో ఇది తెలుసు కదా, ప్రిన్సిపల్ అంటే 100% అని మనకు ఆల్రెడీ తెలుసు. సో 100% ఈక్వల్ టు 480 కాబట్టి 10% ఏమవ్వాలి, 48 అవ్వాలి. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. దీన్ని డైరెక్ట్గా కూడా ఇలా కూడా వేయకుండా, ఇలా కూడా రాయకుండా మనం డైరెక్ట్గా చేసేసేయచ్చు. ఎలా అంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, 2% ఇంక్రీజ్ అయింది. మరి 1 yearకి 2% ఇంక్రీజ్ అయితే టోటల్ 5 yearsలో 10% ఇంక్రీజ్ అవ్వాలి. సో అలా అది మనీ రూపంలో ఎంత అడుగుతున్నాడు, అవునా. దానికోసం మనకి ప్రిన్సిపల్ 480 అనేది 100% అవుతుంది. మరి 100% 480 అయితే ఇక్కడ మనకి టోటల్కి ఇంట్రెస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది. సో 10% వాల్యూ 48 అవుతుంది. కాకపోతే ఏంటంటే అందరికి అర్థం అవ్వాలి అనేసి, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం అవ్వాలనేసి ఇలా చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో ఫైనల్గా ఆప్షన్ ఏమైందంటే థర్డ్ ఆప్షన్ అయిందనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ చేసేసేయచ్చు. చూడండి, ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేస్తే ఇదేమవుతుంది, 11 + 5 + 6 అంటే టోటల్కి ఇది ఎంత అవుతుంది, 22 అవుతుంది. 22 అను మళ్ళీ ఇది ప్లస్ అవుతుందా, +3 అవుతుందా. సో ఫైనల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది, ఇది మొత్తం 25 అవుతుంది, అవునా కదా. ఇది మొత్తం 25 అవుతుంది. అగైన్ ఈ 25కి +3 ఉంది, అంటే ఫైనల్గా ఇది మొత్తం ఇక్కడి నుంచి ఇదేమవుతుంది, ఇది మొత్తం 28 అవుతుంది అనమాట, ఓకేనా. ఇది 28 అవుతుంది. దీనికి ముందు 3/5 ఉంది. సో ఫైనల్గా 3/5 × 28 అవుతుంది. కానీ ఇక్కడ మనకి మిక్సర్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. చూడండి, దీన్ని ఎలా రాయొచ్చో, 3 × 28 అంటే 3 8s 24, 2 క్యారీ, 3 2s 6 అయినా అది ఒక 2, అంటే టోటల్గా 84 అవుతుంది. /5 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎంతో తెలియాలి. చూడండి, సుమారుగా 84లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 16 టైమ్స్ పోతుందా, అంతే కదా. 16 టైమ్స్ పోతుంది. 16 టైమ్స్ పోక ఇంకెంత మిగులుతుంది, 4 మిగులుతుంది. ఆ పైన 4 రాసేసాయి, /5 కామన్ కింద, ఓకేనా. సో 16 5s 80 + 4 84/5 సరిపోయిందా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, 15 men can do a piece of work in 30 days. How many days would 9 men need to complete the same work అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పనిని 15 మంది పురుషులు 30 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని చేయడానికి 9 మంది పురుషులు ఎంత సమయం తీసుకుంటారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి,
15 మెన్ అన్నాడు. అంటే ఇక్కడ టోటల్‌గా వీళ్ళు ఎవరు పర్సన్సేనే కదా! 15 మెన్ అంటే వీళ్ళు పర్సన్స్. అలాగే ఈ 15 పర్సన్స్ లేదా 15 మెన్ ఒక వర్క్‌ని ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తారు? 30 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. అంటే సింపుల్‌గా ఇక్కడ మనకి డేస్ కూడా ఇచ్చారు. పర్సన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తారో ఆ డేస్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు మళ్ళీ పర్సన్స్ 9 మెంబర్స్ అంటున్నారు. అంటే ఇక్కడ పర్సన్స్ ఇచ్చారు. మనల్ని కనుక్కోమంది హౌ మెనీ డేస్, ఇక్కడ డేస్ ఎన్నో కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? మరి ఇక్కడ పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు, అలాగే వర్క్ అంటున్నాడు. కాబట్టి మనకు ఒక రిలేషన్ గుర్తు రావాలి. ఏంటి ఆ రిలేషన్ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది రిలేషన్ గుర్తు రావాలన్నమాట. ఇక్కడ వర్క్ అనేది ఏంటి, వీళ్ళు చేసిన వర్క్ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఈ 15 మెంబర్స్ చేసిన వర్క్ వీళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వర్క్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. మరి వర్క్ కాన్స్టెంట్ అయితే అండ్ అలాగే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ గురించి కూడా మాట్లాడాలి, సామర్థ్యాల గురించి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ పర్సన్స్ ఇంటూ డేస్ ఏమైంది, కాన్స్టెంట్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, P1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ D2 రాసేసుకోవచ్చు. అవునా? సో P1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు P2 D2. ఇనీషియల్గా పర్సన్స్ ఎంతమంది, 15 మెంబర్స్ ఉన్నారు. డేస్ ఎన్ని, 30 డేస్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు తర్వాత పర్సన్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మనల్ని డేస్ కనుక్కోమంటున్నాడు. అవునా? సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 3 ఇక్కడ 15లో 5 టైమ్స్ పోతుందా, 15లో 5 టైమ్స్ పోతుంది. 3 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలా డేస్ ఈక్వల్ టు ఏమైందంటే 50 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట ఈ 9 మెంబర్స్కి. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటాడంటే ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్లేయింగ్ కార్డుల నుంచి ఒక కార్డు తీయబడింది, ఫేస్ కార్డ్ రావడానికి సంభావ్యత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి మనకి 52 ప్లేయింగ్ కార్డ్స్ అయితే ఉంటాయి అనమాట ప్యాక్లో. ఓకేనా? అయితే ఆ 52 ప్లేయింగ్ కార్డ్స్లోంచి సపోజ్ ఒక కార్డు కనుక మనం డ్రా చేస్తే, ఒక కార్డు కనుక తీస్తే ఆ కార్డ్ అనేది ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫైనల్గా మనల్ని అడిగింది ఏంటంటే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? వీనో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవునా? సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. ఇది తెలిస్తే మనకి ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ దేనికి, మనం టోటల్గా ఉన్న ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఒక కార్డు తీస్తే అది ఫేస్ కార్డ్ అవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలి. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ అంటే ఎన్ని ఉంటాయంటే చూడండి, ఫేస్ కార్డ్స్లో మనకి కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, అలాగే జాక్ కూడా ఉంటుంది. ఓకేనా? సో కింగ్, క్వీన్, జాక్ ఇవి ఫేస్ కార్డ్స్ అంటాం. కింగ్లు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి అనమాట. 4 సెట్లు ఉంటాయి కదా, సో అలా 4లో ఉంటాయి. ఇవి 4 ఉంటాయి, ఇవి కూడా 4 ఉంటాయి, ఇవి కూడా 4 ఉంటాయి అనమాట. టోటల్గా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే 12 అవుతాయి అనమాట. ఎందుకంటే వీటిలోంచి ఏ కార్డు తీసినా సరే ఖచ్చితంగా అది ఫేస్ కార్డే అవుతుంది అనమాట. అలా ఫేస్ కార్డ్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి అనమాట. ఓకేనా? సో 12 ఉంటాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే టోటల్ 52 కార్డ్స్ కదా, ప్లేయింగ్ కార్డ్స్ అనేవి 52 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే 52 ఉంటాయి. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఏమవుతుంది చూడండి, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/13. ఓకేనా? 3/13 ఆప్షన్ నెంబర్ 4. కానీ ఇది కూడా మనం రాయకూడదు, డైరెక్ట్గా ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అంటే ఫేస్ కార్డ్ రావడానికి ఫేవరబుల్, ఫేస్ కార్డ్ రావాలంటే ఖచ్చితంగా ఈ 12లోంచి ఒకటే తీయాలన్నమాట. ఓకేనా? మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే 12 అవుతాయి బై టోటల్ 52 కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై 52 చేస్తే మనకి 3/13 అనమాట. ఓకేనా? కాకపోతే ఏంటంటే అర్థం అవ్వాలి అనేసి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 160 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ ఇన్ సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 160 సెంటీమీటర్లు, ఆ చతురస్రం యొక్క కర్ణం సెంటీమీటర్లలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇది ఒక స్క్వేర్ అనుకుంటే దీని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, ఎంత అంటే 160 సెంటీమీటర్స్ అంటున్నాడు. లెటస్ సే సైడ్ ఏ అయితే అప్పుడు పెరిమీటర్ ఏమవ్వాలి, పెరిమీటర్ షుడ్ బి 4A. అవునా కదా, పెరిమీటర్ 4A అవుతుంది. అది ఇది ఎంత అన్నాడు అంటే 160 సెంటీమీటర్స్ అన్నాడు. దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 40 అవ్వాలి. ఏ 40 అయితే వీడు ఏం అడుగుతున్నాడు అంటే డయాగ్నల్ అడుగుతున్నాడు అనమాట. డయాగ్నల్ అంటే ఇదేనా కదా, సో డయాగ్నల్ ఏమవుతుంది, డయాగ్నల్ √2A అవుతుంది. ఏమవుతుంది, √2A. ఎందుకంటే బై పైథాగరస్ థీరం సైడ్ ఏ కాబట్టి హైపోటెన్యూస్ ఏమవ్వాలి, రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, దట్ ఈజ్ √2A అవుతుంది. సింపుల్గా డయాగ్నల్ ఏమవుతుంది అంటే √2A, దట్ ఈజ్ 40√2. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ ఏమంటున్నాడంటే డీటెయిల్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ ప్లేయింగ్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఈజ్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో, స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే ఇవి వచ్చేసి గేమ్స్ అనమాట. బ్యాడ్మింటన్, అలాగే టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఇవన్నీ గేమ్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి ABCDE ఇవి వచ్చేసి స్కూల్స్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు కదా, నెంబర్స్ ఇచ్చాడు కదా. ఈ నెంబర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ స్కూల్స్ నుంచి ఈ పర్టికులర్ గేమ్స్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనమాట, నెంబర్ అనమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే బ్యాడ్మింటన్లో ఏ అనే స్కూల్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే 34 మెంబర్స్ అనమాట. బ్యాడ్మింటన్లో ఏ అనే స్కూల్ నుంచి 34 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. బి అనే స్కూల్ నుంచి బ్యాడ్మింటన్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు 67 మెంబర్స్. అలా ఇవి వచ్చేసి స్కూల్స్, ఇవి వచ్చేసి గేమ్స్, ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ స్కూల్ నుంచి ఆ పర్టికులర్ గేమ్లో పార్టిసిపేట్ చేసే నెంబర్, స్టూడెంట్స్ యొక్క నెంబర్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్లో నేమ్ ద స్పోర్ట్స్ దట్ హ్యావ్ మినిమం అండ్ మ్యాక్సిమం పార్టిసిపేషన్ రెస్పెక్టివ్లీ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద స్కూల్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఏమంటాడంటే అన్ని స్కూల్స్ నుంచి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా స్టూడెంట్స్, ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏ గేమ్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేశారో ఆ గేము, అలాగే ఏ గేమ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ గేమ్ ఏంటో చెప్పమంటాడు అనమాట. ఓకేనా. మినిమం స్టూడెంట్స్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశారో ఆ గేము, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశారో ఆ గేము ఏంటో చెప్పమంటున్నాడు. ఓకేనా. రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఫస్ట్ మినిమం చెప్పాలి, తర్వాత మ్యాక్సిమం చెప్పాలి. అది రెస్పెక్టివ్లీ అంటే మీనింగ్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే టోటల్గా బ్యాడ్మింటన్ నుంచి అన్ని స్కూల్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వీళ్ళేను కదా, వీళ్ళందరూ బ్యాడ్మింటన్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అనమాట అన్ని స్కూల్స్ నుంచి. వీళ్ళ యొక్క టోటల్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ బ్యాడ్మింటన్లో టోటల్గా అన్ని స్కూల్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 258. అలాగే టేబుల్ టెన్నిస్ నుంచి 148. ఫుట్బాల్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 90 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. బాస్కెట్బాల్లో 47, క్రికెట్లో 448 స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మినిమం ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మినిమం ఎక్కడ అంటే ఉన్న వాటిలో మినిమం ఇక్కడే కదా, అంటే తక్కువ మంది స్టూడెంట్స్ బాస్కెట్బాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మ్యాక్సిమం ఎక్కడంటే ఉన్న వాటిలో మ్యాక్సిమం ఎక్కడ క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మినిమం టు మ్యాక్సిమం అని చెప్పాడు కదా, మినిమం ఎక్కడంటే బాస్కెట్బాల్, మ్యాక్సిమం ఎక్కడంటే క్రికెట్. బాస్కెట్బాల్, క్రికెట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ మన వాళ్ళు ఇక్కడ దాకా రాకుండా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ పెడతారు, ఎందుకంటే ఇక్కడ క్రికెట్ కనపడుతుంది, బాస్కెట్బాల్ కనపడుతుంది, సో ఇది పెట్టేస్తారు. కానీ ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పాడు, రెస్పెక్టివ్లీ చెప్పమన్నాడు. ఫస్ట్ మినిమం చెప్పమన్నాడు, తర్వాత మ్యాక్సిమం చెప్పమన్నాడు. ఉన్న వాటిలో మినిమం ఎక్కడ ఉంది, బాస్కెట్బాల్ కాబట్టి ఫస్ట్ బాస్కెట్బాల్ రావాలి, అంతేకాని ఫస్ట్ క్రికెట్ రాకూడదు. ఓకేనా. అందుకే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాం. అవునా. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్ అనేది అన్నిట్లో సేమ్గా ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ని వెరిఫై చేసి మనం ఆన్సర్ అయితే తీసుకురాలేం. మరి ఏం చేస్తాం, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తాం. పోనీ డిజిటల్ సమ్ అప్లై చేద్దామంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి టై అవుతున్నాయి. ఏంటి ఆప్షన్స్ అంటే ఇక్కడ చూడండి 4, 5. ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తే 4, 5, 9 క్యాన్సిల్ అయిపోతుందా. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత 1 + 1 + 3 దట్ ఈస్ 5. ఇక్కడ డిజిటల్ సమ్ 5 వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే 6, 2, 1 9 అవుతుందా, క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ డిజిటల్ సమ్ 0 + 5 అంటే ఇక్కడ కూడా 5 అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ టై అవుతున్నాయి అనమాట. అలాంటప్పుడు డిజిటల్ సమ్ కూడా వెరిఫై చేయకూడదు. అప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే మనం అప్రాక్సిమేట్గా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అయితే తీసుకొద్దాం. ఓకేనా. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా తీసుకుందామంటే చూడంండి 27 ఇంటూ దీన్ని అప్రాక్సిమేట్గా నేను 4.1 అనుకుంటా ప్లస్ ఇదేమవుతుంది 30.8 డివైడెడ్ బై 22. ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. సో డివిజన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, జాగ్రత్త చూడండి, అప్రాక్సిమేట్గా వాల్యూ కనుక్కోబోతున్నాం. 21 ఇక్కడ 30.8 ఎన్ని టైమ్స్ పోతుంది, 30లో 1 టైం పోతుంది. 1 టైం పోతే ఇంకా 8 మిగులుతుంది. పాయింట్ ఉంది కదా, సో పాయింట్ పెడితే 88 అవుతుంది అనమాట. 8 ఇక్కడ 88 అవుతుంది. 88లో 22 అనేది 4 టైమ్స్ పోతుంది. అలా ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే 1.4 అవుతుంది. అలాగే 27 into 4.1 దీన్ని ఎలా రాసుకుందాం అంటే 4 + 0.1గా రాసుకుందాం. ఓకేనా. రాసుకుంటే ఏమవుతుంది 27 into 4 అంటే 4 7s 28, 2 క్యారీ 4 2s 8 అని అది ఒక 2 10 అవుతుందా. ఇక్కడికి 27 into 4 అంటే 108 అవుతుంది.
ప్లస్ ఇక్కడ 0.1 ఇంటూ 27 అంటే 2.7 అవుతుంది, అవునా? 2.7 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఒక 1.4 ఉంది, ప్లస్ 1.4 ఉంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 1 వస్తుందా, 1 అను ఇక్కడ ఒక 1 క్యారీ, 8 to 10 అను 12 అవుతుంది. ఇక్కడ ఒక 1 అవుతుందా, 112.1 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ. కానీ ఇక్కడ దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలన్నమాట వాల్యూ, ఎందుకంటే మనకి ఇక్కడ 4.1 కాదు 4.15, ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ అనేది దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. అంటే మన ఆప్షన్ అనేది దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇది చూస్తే తక్కువ ఉంది, దీని మీద తక్కువ ఉంది, అలాంటప్పుడు అది ఆప్షన్ కాదు. ఇది చూస్తే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. ఇది కూడా అంతే, చాలా ఎక్కువ ఉంది. మరి దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 113.45, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ ఎక్సీడ్స్ బి బై 25% అండ్ బి ఈజ్ లెస్ దెన్ సి బై 30%, దెన్ ద రేషియో ఆఫ్ ఏ అండ్ సి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ బి కంటే 25% ఎక్కువ మరియు బి సి కంటే 30% తక్కువ అయినా ఏ మరియు సి యొక్క నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు బి కంటే 20% ఎక్కువ అన్నాడు. ఇక్కడ 20% అంటే మీనింగ్ ఏంటి? 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/4 అనమాట. ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. అంటే బి అనేవాడు 4 పార్ట్స్ ఉంటే బి మీద ఏ అనేవాడు 25% ఎక్స్ట్రా, అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా. సో అలా ఏ 5 పార్ట్స్ అవుతాడు, బి వచ్చేసి 4 పార్ట్స్. మరి దీన్ని బట్టి ఏకి బికి రేషియో కడితే ఏమవుతుంది? ఏకి బికి రేషియో కడితే బి ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్, బి 4 పార్ట్స్. ఏ వీడికంటే 25% ఎక్కువ, అంటే 1 పార్ట్ ఎక్కువ, అంటే ఏ 5 పార్ట్స్ అవుతాడు. అర్థమైందా? అలాగే బి ఈజ్ లెస్ దాన్ సి బై 30%, అంటే బి అనేవాడు సి కంటే 30% తక్కువ. ఇక్కడ 30% అంటే మీనింగ్ ఏంటి? 30% ఈజ్ నథింగ్ బట్ 3/10 అనమాట. లెస్ అన్నాడు కాబట్టి మైనస్, అంటే సి అనేవాడు 10 ఉంటే బి ఎలా ఉంటున్నాడు? బి వీడికంటే 30% తక్కువ, అంటే 3 పార్ట్స్ తక్కువ. అలా సి 7 పార్ట్స్ ఉంటాడు అనమాట, ఓకేనా? సో ఇక్కడ బికి సికి రేషియో కడితే సి ఎంత? సి 10 పార్ట్స్ ఉంటే బి అనేవాడు వీడికంటే 30% తక్కువ, అంటే 3 పార్ట్స్ తక్కువ. 3 పార్ట్స్ తక్కువ అంటే 7 పార్ట్స్ ఉంటున్నాడు అనమాట బి. అర్థమైందా? సో ఇక్కడ ఫైనల్గా ఏమడుతున్నాడు అంటే ఏకి సికి రేషియో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏకి సికి రేషియో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే ఆపోజిట్లో ఉన్న బీబీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏ ఇంటూ 1 ఏ అవుతుంది, ఈస్ట్ ఇక్కడ సి అవుతుంది. ఇంప్లైస్ ఇక్కడ కూడా అంత ఆపోజిట్లో ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 టైం పోతుంది, 5 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 7 అవుతుందా, 7:4 2s 8 అనమాట. అలా ఏకి సికి రేషియో ఏమవుతుందంటే 7:8 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సన్ ఈజ్ 24 years యంగర్ దాన్ హిజ్ ఫాదర్ అండ్ ఇన్ 2 years హీ విల్ బి హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ ఫాదర్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కుమారుడు అతని తండ్రి కంటే 24 సంవత్సరాలు చిన్నవాడు మరియు 2 సంవత్సరాలలో అతను తన తండ్రి వయసులో సగం అవుతాడు. తండ్రి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సన్ అనేవాడు కుమారుడు తండ్రి కంటే 24 years చిన్నవాడు అనమాట. అంటే సింపుల్గా ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంత అంటే 24 years అనమాట. అంతే కదా? ఇప్పుడు కుమారుడు వాళ్ళ నాన్నకంటే 24 years చిన్నోడు కాబట్టి ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 24 years అవుతుంది. అర్థమైందా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటాడంటే 2 yearsలో, అంటే 2 years తర్వాత అనమాట, ఓకేనా? 2 years తర్వాత కాబట్టి +2. 2 years తర్వాత ఏమవుతాడు? హీ విల్ బి హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే తండ్రి వయసులో సగం అవుతాడు అనమాట, ఓకేనా? సో సింపుల్గా ఇప్పుడు సన్కి ఫాదర్కి రేషియో కడితే ఏమవుతుంది? కుమారుడు ఫాదర్లో హాఫ్ ఉంటాడు. సపోజ్ ఫాదర్ 2 parts ఉంటే సన్ ఎలా ఉండాలి? వీడిలో హాఫ్ అంటే వీడు 1 part ఉండాలన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు పర్సన్స్ యొక్క ఏజెస్ని కంపేర్ చేస్తే వాళ్ళిద్దరి ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. అది 2 సంవత్సరాల తర్వాత అయినా అంతే ఉంటుంది, 20 సంవత్సరాల క్రితమైనా అంతే ఉంటుంది అనమాట, ఓకేనా? మరి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది 24 years ఉంటే 2 సంవత్సరాల తర్వాత ఏజ్ డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలి? అది కూడా 24 years ఉండాలి. మరి 2 సంవత్సరాల తర్వాత ఏజ్ డిఫరెన్స్ అంతా ఇక్కడ పార్ట్స్ రూపంలో 1 part. మరి దీన్ని బట్టి 1 part ఈక్వల్ టు ఏమవ్వాలి? ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఇయర్స్లో 24 years కాబట్టి 1 part ఈక్వల్ టు 24 years అవుతుంది, ఓకేనా? 1 part 24 years అంటే ఫాదర్ ఏజ్ కదా అడిగింది. సో ఫాదర్ ఏజ్ ఏమవ్వాలి? 2 parts కాబట్టి 2 parts ఈక్వల్ టు 48 అవుతుంది. సో అలా ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే 48 years అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. కానీ ఇది అనేది ఆప్షన్ అవ్వదు. ఎందుకంటే చూడండి, ఇది ఎప్పుడు 2 years తర్వాత ఏజ్ 48 అనమాట. మరి 2 years తర్వాత 48 అయితే ప్రజెంట్ ఎంత ఉండాలి? ప్రజెంట్ ఎంత అంటే 46 years, అవునా కదా? అలా ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది కానీ ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. కానీ వీడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే ఫస్ట్ ఆప్షన్లో 48 పెట్టేశాడు, అవునా?
చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్ 48 వచ్చింది కాబట్టి వెళ్ళిపోయి ఫస్ట్ ఆప్షన్ పెడతారు. పెడితే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఇది 2 ఇయర్స్ తర్వాత ఏజ్ 48 ఇయర్స్, కానీ ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ప్రజెంట్ ఏజ్ అంటే 46 ఇయర్స్ అవుతుంది. అలా సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అండ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 13√2 దెన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c ఇచ్చాడు. ఇది ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికోసం అడిషనల్గా ఇంకేమి ఇచ్చాడు, ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు 13√2 అనేసి ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫైనల్గా అసలు మనకి ఏబీసీ వాల్యూవే తెలియదు, అవునా. సో తెలియనప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఎలా అంటే అలా ఏ ఇంటూ సంథింగ్, బి ఇంటూ సంథింగ్, సి ఇంటూ సంథింగ్ ఇచ్చేసి మధ్యలో ఈక్వల్ టులు పెట్టేస్తే అప్పుడు ఏబీసీ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ఇక్కడ 2, 3, 4 కనబడుతున్నాయి కదా, వీటి యొక్క ఎల్సిఎం తీసుకొని మొత్తాన్ని డివైడ్ చేసేసాయి. ఇక్కడ 2, 3, 4కి ఎల్సిఎం ఎంత 12 కదా, సో 12 పెట్టి మొత్తాన్ని డివైడ్ చేయి. ఇదిగోండి డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుంది, ఇది a/6 అవుతుందా, a/6 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తేనే, ఓకేనా, క్యాన్సిల్ చేస్తే c/3 అవుతుంది. అలా ఈ మొత్తం దేనికి ఈక్వల్ అనుకుంటాం మనం, లెటర్సే కాన్స్టెంట్ అనుకుంటాం కదా, అలా ఏ 6k అవుతుంది, బి 4k అవుతుంది, సి 3k అవుతుంది. ఇలా ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకేమి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 13√2 ఇచ్చాడు. ఏ 6k, బి 4k, సి 3k, ఓకేనా. 6k ప్లస్ బి 4k అవుతుందా, బి 4k ప్లస్ 3k అవుతుంది సి అనేది, ఓకేనా. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 13√2 కదా, సో 13√2 మొత్తం ఇక్కడ యాడ్ చేస్తే 13k అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 13√2. దీన్ని బట్టి k ఈక్వల్ టు ఏమవుతుంది, √2 అవుతుందా. ఇక్కడ మనల్ని కనుక్కోమని దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని వాల్యూ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 6k కదా, దాని స్క్వేర్ అంటే 36k స్క్వేర్ అవుతుంది. 36k స్క్వేర్ ప్లస్ బి అంటే 4k కాబట్టి దాని స్క్వేర్ అంటే 16k స్క్వేర్ అవుతుంది ప్లస్ 9k స్క్వేరా, సో 9k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36, 16 ఎంత 52 అను 9 ఎంత 61 అవుతుందా, 61k స్క్వేర్ అవుతుంది. k స్క్వేర్ అంటే k అంటే √2 కాబట్టి k స్క్వేర్ అంటే 2 అవుతుంది, అవునా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 122 అవుతుంది అనమాట. 122 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. క్లియర్ కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటాడంటే ఏ రిటైలర్ బైస్ 20 pens ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 15 pens ఫ్రమ్ ఏ హోల్సేలర్. ఇఫ్ హీ సెల్స్ దీస్ 20 pens గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 1%, దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ ద రిటైలర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చిల్లర వ్యాపారి అంటే రిటైలర్ 20 పెన్నులను టోకు వ్యాపారం నుండి అంటే హోల్సేలర్ నుంచి 15 పెన్నుల ముద్రించబడిన ధరకు కొనుగోలు చేస్తాడు. అతను ఈ 20 పెన్నులను 1% తగ్గింపుతో విక్రయిస్తే రిటైలర్ యొక్క లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒక రిటైలర్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే 20 పెన్నుల్ని 15 పెన్నుల మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో, 15 pens యొక్క మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అంత పెట్టి ఈ 20 pensని కొంటున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఏమవుతుంది, ఈ 20 pens కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, 20 pens కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ 15 pens యొక్క మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ 15 pens మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ 20 pens కొంటున్నాడు అనమాట, ఓకేనా. సో అలా 20 pens యొక్క కాస్ట్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 15 pens యొక్క మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. సో ఇది అర్థమైతే పాయింట్ అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కడతాం. ఇక్కడ 5 3 times పోతుంది, 5 ఇక్కడ 4 times పోతుంది, అవునా. సో CP/MP అంటే సింపుల్గా CP ఈజ్ టు మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ 4 ఇటు వస్తే 3/4 దట్ ఈజ్ 3:4 అవుతుంది రేషియో కడితే, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి, వాడు ఏదైతే 20 పెన్నులు కొన్నాడో వాటిని 1% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. ఇక్కడ 1% అంటే మీనింగ్ ఏంటి, 1% ఈక్వల్ టు 1/100 డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తాం, ఓకేనా. సో అలా ఇదేమవుతుందంటే ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, దీని మీద 1% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 1 part తగ్గించాడు అనమాట. 1 part తగ్గించి అమ్ముతున్నాడు 20 pens, ఓకేనా. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 1 part తగ్గిస్తున్నాడు కాబట్టి 99 అవ్వాలి. మార్కెట్ ప్రైస్ ఏమో 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, దీని మీద 1 తగ్గించి అమ్ముతాడు కాబట్టి 99 ఉండాలి. సో దీన్ని బట్టి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కడితే ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ ఏమో 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 1 తగ్గిస్తున్నాడు కాబట్టి 99 అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ రేషియో కడితే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి జాగ్రత్తగా, మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుందా. అలాగే ఇక్కడ 4 1 time 4 25 times పోతుందా. అలాగే ఇక్కడ 3 1 time 3 ఇక్కడ 33 times పోతుందా. సో ఇక్కడ CP ఈజ్ టు SP అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది 25:33
33 అవుతుంది. ఇక్కడ రిటైలర్కి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ రిటైలర్ 25 రూపీస్ కొన్నాడు, అలాగే వాటిని 33 రూపీస్కి అమ్మాడు. మరి 25 రూపీస్ కొన్ని 33 రూపీస్కి అమ్మాడంటే ఖచ్చితంగా వాడికి ఏం రావాలి, ఖచ్చితంగా వాడికి ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, 25 రూపాయలు కొన్ని 33 రూపాయలకి అమ్మాడంటే ఎంత లాభం వస్తుంది, 8 రూపీస్ లాభం వస్తుంది. ఎంత మీద, 25 మీద, కాబట్టి బై 25 లేదా బై కాస్ట్ ప్రైస్. ఓకేనా, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 25 1 టైమ్, 25 4 టైమ్స్, 8 4s 32% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమంటాడంటే 3 power x ఇంటూ 3 power y ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ 25 power x ఇంటూ 5 power y ఈజ్ ఈక్వల్ టు 625. దెన్ వాట్ ఈజ్ ఎక్స్ కమా వై, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సింపుల్గా. ఓకేనా. సో ఇక్కడ దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, 3 power x ఇంటూ 3 power y బేసిస్ సేమ్ కొని మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్స్ యాడ్ చేసేసేయచ్చు. ఓకేనా. సో 3 power x ప్లస్ వై అవుతుంది. అర్థమైందా. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది 3 power సంథింగ్ కాబట్టి ఈ 9 కూడా 3 power సంథింగ్ రాసుకో, అంటే 3 స్క్వేర్ రాసుకో. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, బేసెస్ సేమ్ కొని ఈక్వల్ కొని కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసేసేయచ్చు. అవునా. సో దీన్ని బట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 అవుతుంది. అవునా కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 25ని అలా రాసుకోవచ్చు, అంటే 25ని 5 స్క్వేర్ రాసుకోవచ్చా, మొత్తానికి పవర్ ఎక్స్ ఉంది. అవునా, 25ని 5 స్క్వేర్ రాసుకున్నాం, మొత్తానికి పవర్ ఎక్స్, అలా ఇదేమవుతుంది 5 power 2x అవుతుంది. అర్థమైందా. 5 power 2x, 5 power 2x ఇంటూ 5 power y ఉంది, 5 power y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 625 అలా రాసుకోవచ్చు, 5 power 4 అనుకోవచ్చా, 5 power 4 అనుకోవచ్చు. అవునా. సో ఇక్కడ చూస్తే బేసిస్ సేమ్ కొని మల్టిప్లై అవుతుంది, పవర్స్ యాడ్ చేయొచ్చా. సో 5 power 2x ప్లస్ వై, 5 power 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 power 4. దీన్ని బట్టి 2x ప్లస్ వై ఈక్వల్ టు 4 అనేసుకోవచ్చా, ఈ రెండు ఈక్వల్ చేసేయచ్చు కదా. సో అనేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, దీంట్లోంచి ఇది తీసేయండి, తీసేస్తే వై క్యాన్సిల్ అయిపోతుందా, 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దీంట్లోంచి తీసేస్తే 4 మైనస్ 2 అవుతుంది. అలా ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ 2 పెడితే ఇది 2 అనుకుంటే ఇది 2 అయితే వై ఏమవుతుంది, 2 మైనస్ 2 వై 0 అవుతుందా, వై 0 అవుతుంది. అలా ఎక్స్ కామా వై అంటున్నాడు కాబట్టి ఎక్స్ కామా వై ఈక్వల్ టు 2,0. 2,0 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.